ఆల్కెమీ బుక్ నెంబర్ 4 పట్టిందల్లా బంగారమే. మిరాయి మూవీలో లాస్ట్ రానా వచ్చి ఏది టచ్ చేస్తే అది బంగారంలా మారిపోతుంది. ఇదంతా మ్యాజిక్ కాదు, ప్యూర్ అడ్వాన్స్ కెమిస్ట్రీ అండ్ సైన్స్. మనకి ఇప్పటివరకు ఆ నాలెడ్జ్ కూడా దరిదాపుల్లో కూడా మనం చేరుకోలేదు. ఎస్, కానీ అందరూ దాన్ని చూసి మ్యాజిక్ అని ఏదేదో పేర్లు పెడుతున్నారు. మనం చాలా కథల్లో పురాతన మిస్టరీస్లో వినే ఉంటాం. పాతకాలంలో గుహలలోకి వెళ్ళి చిన్న గదిలలోకి వెళ్ళి మంత్రాలు జపిస్తూ మార్మిక శక్తులతో మెటల్స్ని గోల్డ్లా తయారు చేసేవాళ్ళని చెప్పి. అది అజ్ఞానంతో ఆశ కోసం చేసింది కాదు, విజ్ఞానం కోసం నాలెడ్జ్ని బయటికి తీయడానికి చేసింది. ఏన్షియంట్ ఆల్కెమిస్ట్ బుక్స్లో చాలా రాశారు. వారి పుస్తకాల్లో రహస్య సంకేతాలు, గూఢాచార మంత్రాలు ఉండేవి. వాళ్ళు గాలి, నింగి, నేల, నీరు, నిప్పు అయిన పంచభూతాలతో వాటితో పాటు కెమికల్స్ని, స్పిరిచువల్ ఎనర్జీస్ని ఇంక్లూడ్ చేసి చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఈ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి గల కారణం కొత్త మెటల్స్ని, అన్నోన్ పవర్ఫుల్ మెటల్స్ని తయారు చేయడం. మనం చాలా దగ్గర వింటూనే ఉంటాం. పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు కొన్ని శిల్పాలపైన టెస్టులు జరిపినప్పుడు అవి భూమిపైన దొరికినవి కావని ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఉంటారని చెప్తూ ఉంటారు. ఏవైనా అద్భుతమైనవి మన భూమిపైన దొరికినప్పుడు మన పూర్వీకులు ఎంత గొప్పవాళ్ళు, ఎంత జ్ఞానులు అని ఆలోచించకుండా ఇది ఏలియన్స్ తెచ్చారేమో, ఇంకెక్కడి నుంచి తెచ్చారేమో అని ఆలోచిస్తాం. ఇది మన అమాయకత్వమా లేదా అజ్ఞానమా? ఒక్కసారి ఆలోచించండి. మా కంటెంట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మిగతా బుక్స్ కోసం కామెంట్ చేయండి.